రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిపివేసే కుతంత్రాలు చేస్తున్న వైసీపీ నేతలు సెబీ ఆర్బీఐ ఇచ్చిన సమాధానంతో తలదించుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పెట్టుబడిదారులకు తప్పుడు ఈమెయిల్స్ పంపిన వారిపై తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామని కేశవ్ తేల్చి చెప్పారు. దొంగ మెయిల్స్ పెట్టారు. మేము ఎక్కడ అసహనం చెందలా. 20 రోజుల తర్వాత స్పందించాం. ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి అని. సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. మీ పిటిషన్ తర్వాత ఆర్బీఐ క్లియరెన్స్ తూచి ఆర్బీఐ ఎవరు ఇవ్వడానికి అంటాడు బుగ్గన గారు. ఇంకెవరు ఇవ్వాలనైనా? రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా సపరేట్గా ఉందా? ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వేమన్నా రాజేంద్రనాథ్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏమన్నా అనుకుంటున్నావేమో. ఎవరు చెప్పాలి నీకు రాజ్యాంగ విరుద్ధమని? నువ్వు జగన్మోహన్ రెడ్డి కలగంటే అయిపోయిందా? మీరెందుకు భుజాలు దడుకుంటున్నారు? ఎవరైతే దొంగ ఈమెయిల్స్ పంపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా పెడతాం. మీకేం అనుమానం అక్కర్లేదు. మీరేమన్నా ప్రోత్సహించింటే మీరు భయపడండి. వెటకారం తగ్గించుకుంటే మంచిది. కింద కారం పెడతారు జనం మీకు.